జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో యూనిటీ మార్చ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధరంపురి అరవింద్తో కలిసి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ అరవింద్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి వల్లే ఈరోజు అఖండ భారతదేశం ఐకమత్యంగా ఉందని తెలిపారు. మహనీయులు జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకొని స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోనే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశాన్ని ఐక్యం చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో పాదయాత్రలు చేపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధరంపురి అరవింద్ వివేకానంద మినీ స్టేడియం ప్రాంగణంలో పాదయాత్రను కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ పాదయాత్ర ఒగ్గుడోలు కళాకారులతో పాటు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బ్యాండ్తో ప్రారంభమై జగిత్యాల న్యూ బస్టాండ్ సర్కిల్ నుండి స్వామి వివేకానంద స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పాదయాత్రలో విద్యార్థులందరూ దేశభక్తి నినాదాలు చేస్తూ ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ పాదయాత్రలో పాల్గొన అతిథులందరూ కూడా వేదికలను ఆహ్వానిస్తూ వారికి బోకే ప్రజెంట్ చేయాల్సిందిగా మా డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్ గారు కూడా బోకే ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అదే మాదిరిగా ఇస్తున్నాము. ఆర్డీఓ మసూదన్ గారికి బోకే ప్రజెంట్ చేయాల్సింది. ఈ కార్యక్రమాన్ని మెయిన్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినం పురస్కరించుకొని ఇండియాలోని 743 జిల్లాల్లో కూడా నేషనల్ లెవెల్ పాదయాత్ర మనకి నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6 వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ లోపు వెహికల్ వస్తుందా? పిల్లలు ఉన్నారు కదా, ఎందుకని ఉన్నారు.